హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకి రవీంద్ర. నేను ఈరోజు మీకు మనం తినే ఫుడ్ ద్వారా షుగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. అంటే ఫుడ్ ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరికీ వస్తుంది. ఫుడ్ ద్వారా షుగర్ కంట్రోల్ అనేది అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా షుగర్లో కొన్ని రకాలు ఉంటాయి. షుగర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిక్ అంటాము. ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. టైప్ 2 డయాబెటిక్ వచ్చేసి పెద్దల్లో చూస్తాము. అలాగే గెస్టేషనల్ డయాబెటిక్ వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీ ఉమెన్లో చూస్తాం అనమాట. సో దీంతోపాటు డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ కూడా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు టైప్ 1 డయాబెటిక్ను ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయడం అనేది ఉండదు. ఖచ్చితంగా మెడిసిన్ ప్లస్ డైట్ రెండు కూడా ఫాలో చేసుకోవాలి. కాకపోతే టైప్ 2 డయాబెటిక్ అనేది మనం తినే తిండి మీద మాత్రమే ఎక్కువ ఆధారపడుతుంది. ఒకవేళ టైప్ 2 డయాబెటిక్ మనం కరెక్ట్గా డైట్ ఫాలో చేసామంటే ఒక 3 మంత్స్లో మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. మనం ఫుడ్ ద్వారానే షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం తినకూడని ఏవైతే ఫుడ్స్ ఉంటాయో, లైక్ పండ్లల్లో అరటిపండు, సపోటా, మామిడి పండు, సీతాఫలం ఇలాంటి ఫ్రూట్స్ అనేది పూర్తిగా స్టాప్ చేయాలి ఒక 3 మంత్స్ పాటు. అలాగే స్వీట్స్ కానీ, షుగర్స్ కానీ, జాగరీ కానీ, తేనె కానీ ఇలాంటివి కూడా పూర్తిగా స్టాప్ చేయాలి. కొంతమందికి కూల్ డ్రింక్స్ లేకుంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ ఉంటుంది. అవి కూడా పూర్తిగా స్టాప్ చేయాలి. ఎప్పుడైతే మనం హై గ్లైసెమిక్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అలాగే దాంతోపాటు మనకు HbA1c కూడా ఫాస్ట్ 3 మంత్స్ ఆవరేజ్ షుగర్స్ ఏదైతే ఉందో అది కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 3 మంత్స్ ఆవరేజ్ షుగర్స్ మనకు కంట్రోల్ అవ్వదో అప్పుడు ఖచ్చితంగా మనం మెడిసిన్స్ మీద ఆధారపడాలి. ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి పేషెంట్కి మనకు 5.6 కంటే బిలో ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు అనమాట. మెడిసిన్స్ మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనకు 6 అబోవ్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మందులు అనేది వాడాల్సి వస్తుంది. సో 5.6 కంటే తక్కువ ఉందంటే డాక్టర్ కూడా మీకు ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్ అడ్వైజ్ చేస్తారు. ఒకవేళ HbA1c లెవెల్స్ 7 లేకుంటే 8 అలా ఉందంటే ఖచ్చితంగా మందులు వాడాలనేసి మీకు డాక్టర్ కూడా చెప్తారు అన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే మనం తినే తిండి మీద షుగర్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారు, మీ వర్క్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు చేసే పనిని బట్టి కూడా మనం డైట్లో మాడిఫికేషన్ చేసుకోవాలి. తినే తిండిని బట్టి కూడా డైట్లో మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కువ శాతం పండ్లు కూడా తిన్నప్పుడు జామకాయ కానీ లేకుంటే నేరేడు పండ్లు కానీ లేకుంటే మనకు యాపిల్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే కూరగాయలు భూమిపైన పండేటువంటి కూరగాయలు అన్ని రకాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో మెంతి కూర, కాకరకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నామంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు మనకు వాల్నట్స్, డ్రై సీడ్స్ కానీ, డ్రై నట్స్ కానీ ఇవి కూడా తీసుకోవచ్చు. అవిసె గింజలు లేకుంటే మనకు ఈ వాల్నట్స్ కానీ, బాదం గింజలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే మెంతి గింజలు నైట్ నానబెట్టేసుకుని ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు పొద్దున మరియు సాయంత్రం తీసుకుంటారో వాళ్ళకు షుగర్స్ ఎక్కువ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెంతి గింజలు ప్లస్ మనకు కాకరకాయ, మెంతి కూర, అలాగే అలోవెరా, కలబంద, అలాగే వచ్చేసి మనకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారా షుగర్ను కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవేం చేస్తాయంటే మన యొక్క మెటబాలిజంలో చేంజెస్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు డైట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ అలాగే మీ షుగర్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటూ మీరు హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త పడ్డారంటే షుగర్ అనేది ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిక్ వచ్చేసి మీరు డైట్ ద్వారా 100% కంట్రోల్ చేసుకోవచ్చు. అది మన టైప్ 2 డయాబెటిక్ 100% మీరు డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే మీరు కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.